లక్ష్మిని మీ ఫ్యామిలీకి దూరం చేస్తే మ్యాడీ తన సొంతం అవుతాడని ఇదంతా చేసింది. ఏంటి సీనియర్, అంతా నేను చేసినట్టు చెప్తున్నారు? ఆపండి. అజయ్ గజపతి, నాన్నగారు, మధుసూదన్ దగ్గరున్న ఆధారాలతో ఎస్ఐ గారిని కలువు. తాతయ్య గారు, క్షమించండి సార్. తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి తాతయ్య గారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయము సార్. మా కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి సార్. మీ కెరియర్ గురించి అంత భయమున్న వాళ్ళు లక్ష్మి కెరియర్ గురించి మాత్రం ఎందుకు ఆలోచించలేదు? మీది మాత్రమే కెరీరా, లక్ష్మిది కెరియర్ కాదా? ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదు పెద్దయ్య. తాతయ్య గారు, ప్లీజ్ తాతయ్య గారు, ప్లీజ్ తాతయ్య గారు. ప్లీజ్ సార్, మమ్మల్ని పోలీసులకు అప్పగిస్తే సూసైడ్ చేసుకోవడం తప్ప మాకు వేరే దారి లేదు. పెద్ద మనసుతో క్షమించి మమ్మల్ని వదిలేయండి. మిమ్మల్ని క్షమించాల్సింది నేను కాదు, శ్రీలక్ష్మి. లక్ష్మి, అయ్యో, నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నీతో తప్పుగా బిహేవ్ చేశాను, తప్పుగా మాట్లాడాను. అయినా నువ్వు నా మీద కోపం చూపించకుండా నన్ను సేవ్ చేయాలని చూసావు. నిజంగా నువ్వు దేవత లాంటి అమ్మాయివి. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు లక్ష్మి. కావాలంటే ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోయి వేరే కాలేజ్లో చదువుకుంటాను. నన్ను మాత్రం క్షమించి వదిలే లక్ష్మి. సారీ లక్ష్మి గారు, మీ విషయంలో నేను కూడా చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. మీకు పెళ్ళైపోయిందని తెలిసినా కొంతమంది తప్పుడు మనుషులు చెప్పిన తప్పుడు మాటలు విని నేను కూడా తప్పుగా ప్రవర్తించాను. నేను చాలా బిగ్ మిస్టేకే చేశాను. నాకు మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ క్షమించలేను అని మాత్రం చెప్పకండి. ముందు మీరు లేవండి. కాలేజీలో అడుగుపెట్టే నాలాంటి ప్రతి అమ్మాయి ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది. అలాంటి అమ్మాయికి మీరు సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మీ ప్రవర్తనతో వాళ్ళ మనసుల్ని గాయపరచకుండా ఉంటే అంతే చాలు.